మార్నింగ్. వెల్కమ్ టు స్టిక్కర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. వారికి టన్నుకి 30,000 అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా డిఎస్సి పెన్షన్ల పెంపుపై ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రైతులకు అండగా నిలబడ్డారు సీఎం చంద్రబాబు. మామిడి రైతుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించి వారి సమస్యకు పరిష్కారం చూపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లారు. మామిడి రైతులు ఆయన కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి రైతులకు మంచి ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం చంద్రబాబుకు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కలెక్టర్ల కీలక ఆదేశాలు ఇచ్చేశారు. తోతాపూరి మామిడి టన్నుకి 30,000ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు రైతులకు ఈ ధరని చెల్లించాలని పల్ప్ ఫ్యాక్టరీలను ఆదేశించారు. ఈ ధర కన్నా తక్కువ డబ్బులు చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం చంద్రబాబు నిర్ణయంతో మామిడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతులకు క్వింటాకు 30,000 పెంచిన విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మామిడి రైతులకు ఊరట లభించిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో గుజ్జు పరిశ్రమల యజమానులు, మామిడి ర్యాంప్ యజమానులు, మామిడికాయల మండీల యజమానులు సిండికేట్గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టన్నుకు 30,000 తగ్గకుండా ధర రైతుకు చెల్లించేలా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారని తెలిపారు. దీంతో మామిడి రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి చెప్పారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి.